హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనతో గెస్ట్గా ఉన్నటువంటి వారు స్నేహ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్, అదే మాదిరిగా తెలంగాణ ప్రైవేటు యూజీ పీజీ మేనేజ్మెంట్ కాలేజెస్ అసోసియేషన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర పెరకకుల సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వలిశెట్టి సత్యనారాయణ గారు మనకి ఈరోజు గెస్ట్. వారి యొక్క అంతరంగాన్ని మన ముందు ఉంచబోతున్నారు. వారికి ఒకసారి వెల్కమ్. నమస్కారం అండి. వలిశెట్టి సత్యనారాయణ గారు బాగున్నారా సార్? సత్యనారాయణ గారు, మీరు ఈరోజు మీ ప్రొఫిషియన్సీ, మీ ప్రొఫైలు అందరికీ తెలిసిందే. అయినా మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది అంటే, మీరు ఒక ఖైరతాబాదు ఓల్డ్ స్టూడెంట్. అక్కడ మీరు చదువుకొని ఉన్నత స్థాయికి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఈరోజు విద్యారంగ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో సేవలు అందిస్తున్నారు. ఎట్లా స్టార్ట్ అయితే ఎక్కడి నుంచి? నాది ఆకారం గ్రామం, శాలిగౌరారం మండలం, నల్లగొండ జిల్లా వాసిని. మరి అక్కడ నేను 1962లో జన్మించడం జరిగింది. 1962లో ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మరియు నా గురువుగారులైనటువంటి అందరినీ స్మరించుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మరి గ్రామంలో ఉన్నప్పటి నుంచి కూడా ఒక సేవా దృక్పథంతో కాన్సెప్ట్తో ఉన్నటువంటి వ్యక్తును. మా నాన్నగారికి మొత్తం 5 మగ సంతానం, 5 ఆడ సంతానం, మొత్తం 10 మంది. మేము చాలా పెద్ద ఫ్యామిలీ. వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని నేను. ఆ వ్యవసాయ కుటుంబంలో పుట్టి 1 నుంచి 5వ తరగతి వరకు మా గ్రామం ఆకారం గ్రామంలో చదువుకొని, తర్వాత హై స్కూల్ లేకపోతే అక్కడికి రోజు 12 కిలోమీటర్లు నడిచి ఒల్లాల్ అనేటువంటి గ్రామానికి వెళ్ళి 5 సంవత్సరాలు 6th to 10th కంప్లీట్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో 45 మంది 10th క్లాస్ పరీక్ష రాస్తే 45 మందిలో 7 మాత్రమే పాస్ కావడం జరిగింది. ఆ తర్వాత ఆ 7లో నేను ఒక్కరిని. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నల్గొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంతో కష్టపడుతూ చదువుకొని ఇంటర్ పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసిన తర్వాత డిగ్రీ కోసం నేను ప్రయత్నం చేస్తే ఎన్జీ కళాశాలలో అప్పుడుండే పరిస్థితులు బట్టి కాంపిటీషన్లో అడ్మిషన్ రాకపోతే హైదరాబాద్కు బాబు జగజీవన్ రామ్ కళాశాలలో అడ్మిషన్ పొంది ఆ పక్కనే ఉన్నటువంటి పెరక విద్యార్థి వసతి గృహంలో జైన్ కావడానికి నేను మొదటి సంవత్సరం ప్రయత్నం చేస్తే ఆ కాంపిటీషన్లో నాకు సీట్ రాలేదు. హాస్టల్లో సీట్ రాలే. అప్పుడు 1982లో 83లో సీటు రాకపోతే కామిశెట్టి అంజయ్య గారు అని చెప్పేసి వారి యొక్క ట్రస్టీగా వారి ఇంటికి వెళ్ళి పాపం నాకు భోజనం పెట్టి, ఇంట్లో కూర్చోబెట్టుకొని భోజనం పెట్టి నాకు ట్రస్టీగా సంతకం పెట్టి అప్లికేషన్ ఫామ్ ఇస్తే వారి యొక్క ఆశీస్సులతోటి పెరక విద్యార్థి సంఘంలో 83-85 2 సంవత్సరాలు నేను డిగ్రీ కంప్లీట్గా చేసుకోవడం జరిగింది. నిజంగా పెరక హాస్టల్లో కనుక నేను జాయిన్ కాకపోతే నా జీవితం ఇలా ఉండేది కాదు. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో, అటువంటి ఇబ్బందుల్లో మేము హైదరాబాద్కు వచ్చి చదువుకోవడం అంటే ఆ రోజులో మన ఫ్యామిలీస్లో చాలా గొప్ప విషయం. మన బీసీ కుటుంబాలలో మరి హైదరాబాద్కు వచ్చి చదవడం అంటే చాలా గొప్ప విషయం. అవకాశం ఉంది. మా ఊళ్ళో ఉన్నటువంటి ఒక్క ఫ్యామిలీ మాత్రం హైదరాబాద్ చదివారు. వారు ఎమ్మెల్యే రెడ్డి గారని ఏపీపీ చైర్మన్, డిఐజీ కూడా పనిచేశారు. దినేష్ రెడ్డి వారు బావ, దినేష్ రెడ్డి బావ. ఆ ఫ్యామిలీ మాత్రమే హైదరాబాద్లో చదువుకున్నటువంటి ఏకైక ఫ్యామిలీ మా గ్రామం నుంచి. ఆ తర్వాత మళ్ళీ మన బీసీ కులాలల్లో మరి దట్టు పెరకపులం నుంచి హైదరాబాద్కి పోయి హైదరాబాద్లో డిగ్రీ చేసిన వ్యక్తి నేను ఒక్కనే. సో అప్పటి నుంచి కూడా మాకు సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్ అంటే మాకు ఆ యొక్క మేనేజ్మెంట్ డబ్బులు ఇవ్వలేదు, అకామిడేషన్ మాత్రం ఇచ్చింది. కానీ మంచి డిసిప్లిన్ తోటి హాస్టల్ నడపడం జరిగింది. అది సత్యనారాయణ గారు కానీ అప్పుడున్న పెద్దలు కానీ. ఆ తర్వాత మేము ఆ హాస్టల్లో సెల్ఫ్ మేనేజ్మెంట్ కొంటూ 300 రూపీస్ నడుపుకొని మేము హాస్టల్ భోజనం తిని మరి చదువుకొని ఆ తర్వాత పీజీ పూర్తి చేయడం జరిగింది. ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ 1985లో నేను అడ్మిషన్ తీసుకున్నాను. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో రాకపోతే ఇతర రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ కాన్పూర్కి వెళ్ళి కాన్పూర్లో డిఏవి కాలేజీలో నేను పీజీ చేసుకొని మరి కెమిస్ట్రీ పూర్తి చేసుకున్నా. నా పూర్తి చేసుకున్నప్పుడు కూడా చదువుకున్నప్పుడు కూడా మా యొక్క అత్తగారు మామగారు నాకు మంచి సాయం చేశారు. ఆ తర్వాత నాకు ప్రాణ మిత్రుడైనటువంటి కారలింగయ్య గారు కూడా
ఆర్థికంగా హెల్ప్ చేయడం వల్లే నేను పీజీ పూర్తి చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎప్పటికీ మన నల్గొండ జిల్లా తాడేదార్ గ్రామం చెందినటువంటి కారలింగయ్య గారిని ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ తర్వాత పీజీ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరం కొద్ది రోజులు అక్కడ మేము బ్రేక్ వస్తే స్కూల్లో టీచర్గా జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే నా యాంబిషన్ కూడా ఏముందంటే మొదటి నుంచి ఒక గొప్ప పాఠశాలను, ఒక ఆశ్రమ పాఠశాలను, ఇట్లా ఒక శాంతి నికేతన్ లాగా ఒక మంచి విద్యా సంస్థను స్థాపించి విద్యార్థులు మంచి ఎడ్యుకేషన్తో పాటు మంచి విలువలు, మంచి క్రమశిక్షణను, మంచి ఒక డిసిప్లిన్ నేర్పాలనే ఉద్దేశంతో నేను స్కూల్లో జాయిన్ కావడం జరిగింది. సత్యనారాయణ గారు, ఇప్పుడు మీరు హాస్టల్లో 82, 83 ఆ పీరియడ్లో తర్వాత ఓకే అక్కడ మీరు షెల్టర్ తీసుకొని మన డిగ్రీ కావచ్చు పీజీ కంప్లీట్ చేశారు. అయితే ఆ రోజుల్లో ఖైరతాబాదు మన వసతి గృహం అనేటువంటిది మీ జనరేషన్లో 80స్లో డిగ్రీ అట్లా ఉన్న వాళ్ళకి నిజంగా ఒక కల్పతరు. అంటే అప్పుడు మనకి చాలా హైదరాబాద్లో ఆ రోజుల్లో షెల్టర్ అంటే చాలా కష్టమైన పని. కానీ ఒక గొప్ప వరం ఏంటంటే ఆ జనరేషన్ మీ జనరేషన్ ఎక్కువగా అక్కడ యూజీ పీజీ చేసిన వాళ్ళు, ప్రొఫెషనల్ బీఈడి కావచ్చు, ఇంకేదైనా కోర్సెస్ చేసిన వాళ్ళు ఈరోజు ప్రభుత్వ అంటే ఇప్పుడు టీచర్స్ కావచ్చు, జేఎల్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంటు గ్రూప్ 1 ఆఫీసర్స్ ఎంతోమంది ఉన్నత స్థాయిలో, అంటే ఈరోజు పర్ఫెక్ట్గా ఉన్నత స్థాయిలో మంచిగా సొసైటీలో స్థిరపడి గౌరవ మర్యాదలు పొందుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత, ఎన్నో విద్యా సంస్థలు, అంటే ఈ వైపు ఎట్లా టర్న్ తీసుకున్నారు మీరు? అయితే నేను ఎప్పుడైతే ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి అనుకొని నకరికల్ ఏవిఎం స్కూల్లో జాయిన్ అయ్యి ఒక 2 నెలలు చేసిన తర్వాతనే నాకు సూర్యాపేట అంగిరేకుల నాగార్జున గారి నుండి ఆర్కేఎల్కే విద్యా సంస్థల చైర్మన్ అప్పుడే ఆయన స్థాపించాడు. అదే సంవత్సరము ఒక బాలికల జూనియర్ కళాశాలను స్థాపించినప్పుడు కెమిస్ట్రీ లెక్చర్ అవసరం అంటే నన్ను ఇన్వైట్ చేస్తే నేను అక్కడ పోయి ఆ కాలేజీలో జాయిన్ కావడం జరిగింది. యాజ్ ఏ ఫ్యాకల్టీగా 1987లో జాయిన్ కావడం జరిగింది. 87లో జాయిన్ అయినప్పుడు వారు ఇచ్చిన సమయం 9 to 4, కాలేజ్ టైం 9 to 4. కానీ నేను అక్కడ నా ప్రిన్సిపల్ గారు, నేను రూమ్మేట్స్ క్రిస్టోఫర్ గారు అని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రిటైర్డ్, మీ ఇద్దరం రూమ్లో ఉండి నన్ను చాలా బాగా మోటివేట్ చేశాడు. ఒక లెక్చరర్ సక్సెస్ కావడానికి ఏ విధంగా కష్టపడాలో చాలా మోటివేట్ చేస్తే మేము 9 o'clock అయితే 8 o'clock బై 8 వరకు కూడా రాత్రి సర్వీస్ చేసిన రోజులు ఉన్నాయి. ఆ క్రమంలో బాగా హార్డ్ వర్క్ చేస్తూ లెక్చరర్స్ను, విద్యార్థులను మోటివేట్ చేస్తూ అక్కడ గొప్ప పేరు తెచ్చుకోవడం జరిగింది. ఎంతకాలం చేశారు అక్కడ? దాదాపు 1987 నుంచి 94 వరకు 7 years లెక్చర్ పనిచేసి డిగ్రీ కళాశాలలో, జూనియర్ కళాశాలలో ఫార్మసీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్కు వొకేషనల్ కోర్సెస్ చెప్తూ చాలా గొప్ప పేరు సాధించడం జరిగింది. ఆ పేరు రావడానికి ప్రోత్సహించినటువంటి రాజశ్రీ మేడం గారు, నాగార్జున గారు మిస్సెస్ మరియు నాగార్జున గారు ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే ఎవరైతే మొట్టమొదటి పీజీ చేస్తే అవకాశం ఇస్తారో అది నిజంగా వారు గొప్పవారు, ఎప్పటికీ మనం మర్చిపోరు. లైఫ్లో ఫస్ట్ సర్వీస్ అనేది ఫస్ట్ సర్వీస్ మీరు టోటల్ గా అనుభవాన్ని బాగా గడించారు. అంటే మేనేజ్మెంట్ ఏ విధంగా ఎట్లా ఏందనేది కూడా చూసుకొని ఆ తర్వాత 94లో సాయిబాబా, షిరిడి సాయిబాబా దర్శనం చేసుకొని సొంతంగా ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసుకుందాం అని చెప్పేసి ఒక శ్రీ సాయి ఎడ్యుకేషన్ సొసైటీని రిజిస్ట్రేషన్ చేసి స్థాపించి ఆ తర్వాత మెదక్ జిల్లా జోగిపేటలో ఒక జూనియర్ కళాశాలను మా సిస్టర్ శోభారాణి గారు మరియు మా బావ శ్రీరామ్ సత్తయ్య గారి యొక్క సహకారంతో అక్కడ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ అక్కడ చేసినటువంటి 4 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే స్థానికులం కాదు కాబట్టి, నాన్ లోకల్ కాబట్టి అక్కడ ఉండే ఇబ్బందులు, పరిస్థితులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. పెట్టిన సంవత్సరం దాదాపు 37 మంది విద్యార్థులే జాయిన్ అయ్యారు. ఎవరు అక్కడ నమ్మలే. తర్వాత ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ చూస్తే 80% రావడం జరిగింది. గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 8% వస్తే నా దగ్గర 80% రావడం జరిగింది. అప్పుడు ఆ కళాశాలలో ఉన్న అధ్యాపకుల పిల్లలు, ఆ ఏరియాలో ఉన్న అందరూ కూడా నా దగ్గర జాయిన్ చేశారు. 4 ఏళ్ళలో 400 స్ట్రెంత్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా లెక్చరర్లు, ప్రిన్సిపల్స్, ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. స్కూల్ అసిస్టెంట్స్,
పోలీస్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కరు కూడా దాదాపు 90% ఎంఆర్ఓలు చాలా లైఫ్లో అద్భుతంగా సెటిల్ కావడం జరిగింది. ఇప్పటికక్కడ కలిసిన తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వారు ఇచ్చే రెస్పెక్ట్ తృప్తిని అంటే ఇక అసలు జీవితంలో ఒక 100 కోట్లు సంపాదిస్తే అంత తృప్తిని, కానీ ఆ కలిసిన విద్యార్థులు ఇచ్చే రెస్పెక్ట్ చూస్తుంటే, ఆ పేరెంట్స్ ఇచ్చే రెస్పెక్ట్ చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది చాలా ఈ జీవితానికి. ఎందుకంటే సేవ, విద్యాసేవ, అన్నదానం గొప్పది, విద్యాదానం ఇంకా గొప్పది. సో మనం ఆ విద్యాదానం చేయడం నాకు తృప్తినిచ్చింది. అక్కడ 4 years మేము నడిపి అద్భుతమైన ఫలితాలు పెడతారు. అక్కడి దాదాపు 100 మంది విద్యార్థులు సంగారెడ్డి నేను పోకముందు అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు. నేను పోయిన తర్వాత ఒక్క విద్యార్థి పోకుండా చేయగలను, ఒక్క స్టూడెంట్ కూడా సంగారెడ్డి పోకుండా ఆపగలిగిన. అంత మంచి ఎడ్యుకేషన్, స్టడీ అవర్స్, సండే క్లాసులు, గెస్ట్ లెక్చర్స్, అద్భుతమైన ఫలితాలు, చాలా గొప్ప ఫలితాలు. తర్వాత మళ్ళీ మీరు అటువైపు తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు మళ్ళీ కళాశాల నాకు పోటీగా ఏర్పాటు చేస్తే ఇక వారి రిక్వెస్ట్ మేరకు సత్యనారాయణ సార్ మీరుంటే మా కాలేజీ నడవదు కాబట్టి మీరు కొద్దిగా షిఫ్ట్ చేసుకుంటే బాగుంటుంది, మంచితనంతో ప్రేమతో అడిగితే నేను అప్పుడు నేషనల్ హైవేలో ఉన్నటువంటి నాగ్పూర్ రూట్లో ఉన్నటువంటి రామాయంపేటను సెలెక్ట్ చేసుకొని రామాయంపేటకు షిఫ్ట్ చేయడం జరిగింది. సేమ్ అదే బ్యానర్ షిఫ్ట్ కావడం జరిగింది. ఆ షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎందుకంటే 1 సంవత్సరం వరకు షిఫ్టింగ్ పర్మిషన్ రాలేదు, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినాయి. అప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పుడు మళ్ళొక్కసారి నాగార్జున గారు, మా సిస్టర్ నల్గొండ జిల్లా తాడదారిపల్లి వెంకట నరసమ్మ, మా సిస్టర్ వాళ్ళు, మా శోభారాణి వాళ్ళు చాలా సహకరించడం వల్ల అక్కడ అక్కడ కూడా ఒక 4 సంవత్సరాలు ఇబ్బంది పడ్డా. ఆ తర్వాత అద్భుతంగా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్లో మొత్తం ఎంపీసీ, బైపీసీ, ఈసీ ఎంతోమంది విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్ సీట్స్, తర్వాత స్టేట్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్స్, వైఎస్ రాజశేఖర రెడ్డి అవార్డు తీసుకోవడం జరిగింది మా కళాశాల తరఫున. అప్పుడు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు మెదక్ జిల్లాలో ఖచ్చితంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులో స్నేహ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉండవలసిందే. ఎంతో మంది విద్యార్థులకు ప్రతిభ అవార్డ్స్ రావాల్సిందే. అత్యద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్, ఫలితాలు సాధించారు, ఉత్తమ ఫలితాలు సాధించడం, చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాం. ఆ సందర్భంలోనే అక్కడికి మా కళాశాల ఒక చిన్న యానివర్సరీ ఫంక్షన్కు నల్గొండ జిల్లా చెందినటువంటి కందగట్ల గ్రామానికి చెందిన ప్రొఫెసర్ మద్ది సత్యనారాయణ రెడ్డి గారిని గెస్ట్గా పిలిచడం జరిగింది. ఆ మీటింగ్లో ఆ పిల్లల డిసిప్లిన్ చూసి, ఆ ముందు కూర్చున్న పిల్లలు ఎంత కామ్గా ఉన్నారో, లాస్ట్లో ఉన్న వాళ్ళు కూడా అంత కామ్గా ఉన్నారు. నేను ఎన్నో మీటింగ్లు చూసినా కానీ ఇలాంటి విద్యార్థులు చూడలేదు అని ఆయన అప్సైడ్ చేసి, సత్యనారాయణ వై ఆర్ నాట్ స్టార్టింగ్ డిగ్రీ కాలేజ్ అని నాకు ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈరోజు డిగ్రీ కాలేజ్, స్నేహ డిగ్రీ కాలేజ్ స్థాపించి, స్నేహ డిగ్రీ కాలేజ్ వచ్చిందంటే ప్రొఫెసర్ సత్యనారాయణ రెడ్డి గారు ప్రిన్సిపల్, బిక్నూర్ పీజీ కాలేజ్.